హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి రోజు పేలపిండిని ప్రిపేర్ చేస్తారు కదా మన అమ్మలు అమ్మమ్మలు. అలాగే మొక్కజొన్నలతోటి పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి. ఇంట్లో మనకి జొన్నలు అందుబాటులో లేకపోతే ఇలా మొక్కజొన్నలతో కూడా పేలాల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూలు ఏంటనేది వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా మొక్కజొన్నల్ని ఒక కప్పు తీసుకున్నాను. అదేవిధంగా కప్పున్నర బెల్లాన్ని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. మొక్కజొన్నలు తీసుకున్న కప్పుతోటే బెల్లాన్ని కూడా కప్పున్నర తీసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు తీసుకొని, మొత్తం ఒకటేసారి వేయొద్దండి మొక్కజొన్నలు అనేవి. గుప్పెడు తీసుకొని ఈ విధంగా ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకొని వీటిని ఈ విధంగా వేయించుకొని ఇవి పాపయ్యే టైంకి మనం మూతను పెట్టేసుకోవాలండి. లేదంటే స్టవ్ అంతా చింది పడతాయి కదా. ఇలా మూత పెట్టేసుకొని మనం ఈ పేలాల్ని వేయించుకోవాలి. మొత్తం మూతని క్లోజ్ చేయొద్దండి. కొంచెం ఈ విధంగా గ్యాప్ ఉంచి పెట్టుకుంటే మనకి మూతకి చెమ్మ పట్టి వాటర్ దిగకుండా ఉంటాయండి. అందుకని ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉంచి మూతను పెట్టుకోవాలి. చూసారా, మన మొక్కజొన్న పేలాలు అనేవి చక్కగా పేలుతున్నాయి. మల్లెపూలాగా తెల్లగా ఎలా వస్తున్నాయి చూసారు కదా. మనం అన్ని మొక్కజొన్నలు వేసుకుంటే కొన్ని మొక్కజొన్నలు అనేవి పేలకుండా ఉంటాయండి. అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా మనకి మొక్కజొన్న పేలాలు అనేవి వచ్చాయో. వీటినన్నిటిని ఒక బౌల్లో వేసేసుకొని మిగతా మన దగ్గర ఉన్న మొక్కజొన్నలు కూడా ఇదే విధంగా వేయించేసుకోవాలండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒకటేసారి వేసామంటే అడుగువి పేలవండి, ఇంకా మాడిపోతూ ఉంటాయి. స్టవ్ అనేది మరీ హైగా పెట్టొద్దండి. ఈ విధంగా మిగతా వాటన్నిటి కూడా వేసేసుకొని పేలాలని రెడీగా చేసేసుకోవాలి. మీ దగ్గర జొన్నలు అందుబాటులో ఉంటే జొన్నలతో కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ అందుబాటులో జొన్నలు లేకపోతే ఇలా చేసుకోవచ్చని కొత్త వారి కోసం నేను చూపిస్తున్నాను. కొంచెం కొంచెంగా మనం మిక్సీ జార్లో ఈ జొన్నల్ని ఇంకా 4 యాలక్కాయల్ని వేసేసుకొని మనం పౌడర్ పట్టేసుకోవాలి మిక్సీకి. చూసారా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నాం. చిన్నప్పుడు తొలి ఏకాదశి పండుగ వస్తే ఈ పేలాల పిండిని కంపల్సరీగా ప్రిపేర్ చేస్తారండి. ఇదిగోండి, ఈ విధంగా మనం పౌడర్ చేసుకున్నది మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మిగతా పేలాలను కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలండి. నేను ఎండు కొబ్బరిని కూడా, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఒక గుప్పెడు నిండా ఎండు కొబ్బరిని కూడా తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసి ఒక పావు కప్పు వరకు ఎండు శనగపప్పును కూడా తీసుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. ఈ ఎండు శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత మరి కొంచెం పేలాలను వేసుకొని బాగా ఈ విధంగా మళ్ళీ పౌడర్ లాగా పట్టు వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం 1.5 కప్పు బెల్లాన్ని తీసుకున్నాం కదా. 1కి 1 సరిపోతుందండి, కానీ కొంచెం 1.5 వేస్తే బాగుంటుందనేసి నేను ఈ విధంగా 1.5 కప్పు తీసుకొని దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. బెల్లాన్ని ఒక్కదాన్నే మిక్సీ వేయొద్దండి. ఈ విధంగా పేలాల పిండి ఉన్న మిక్సీ జార్లో బెల్లం వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి ముద్దలాగా అయిపోకుండా పొడిగా చక్కగా వస్తుందండి ఈ పేలాల పిండి అనేది. చూసారు కదా, ఈ విధంగా బెల్లం కూడా వేసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. ఈ తొలి ఏకాదశికి మీ దగ్గర అందుబాటులో మొక్కజొన్నలు లేకపోతే ఇలా మొక్కజొన్నలతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పిల్లలు ఇలా మనం పేలాల పిండి ఇస్తే ఇప్పుడు పిల్లలు తినట్లేదండి. అందుకోసమని నేను మా పిల్లల కోసం ఈ విధంగా అదే పేలాల పిండిలో చూస్తున్నారు కదా, ఈ విధంగా నెయ్యి వేసుకొని మనం సున్నుండలు కలుపుకుంటాం కదా. సున్నుండలను ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఈ నెయ్యి వేసుకొని మనకి తగినంత నెయ్యిని వేసుకొని ఈ విధంగా ముద్దల్ని చేసిస్తే పిల్లలు వద్దు అనకుండా చాలా ఇష్టంగా తింటారండి. అందుకని నేను సగం పిండిని ఈ విధంగా మొక్కజొన్న ముద్దల్ని ప్రిపేర్ చేస్తున్నాను. జొన్న పిండితో చేసిన పేలాలను కూడా ఈ విధంగానే ముద్దలుగా చేసిస్తే పిల్లలు కూడా వద్దు అనకుండా తింటారండి. మనం ఇందులో వేసిన అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి పిల్లలకు కూడా తినిపిస్తే ఇవి మన పాతకాలం వంటలని అర్థమవుతాయండి. ఇప్పుడు పిల్లలకి ఈ వంటలు అనేవి తెలియట్లేదు కాబట్టి వాళ్ళు తినటం కోసం ఈ విధంగా ముద్దలుగా ప్రిపేర్ చేసి ఇస్తాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ తొలి ఏకాదశికి మీరు కూడా ఈ విధంగా మొక్కజొన్నలతోటి పేలాల పిండిని ప్రిపేర్ చేసుకొని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.
వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.